నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్న స్పీకర్ చింతకాయల. నాతవరం మండలం గునుపూడి గ్రామంలో అవతాతలకు పింఛన్లు అందజేసిన అయ్యన్న పాత్రుడు. జగన్ జైలుకెళ్లడం ఖాయమని, భవిష్యత్తులో వైసీపీ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని జోసిం చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఎన్నికల్లో ప్రజలు చాచి లెంపకాయ కొట్టిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేసిన సత్యానందరావు. రెడ్డిగూడెం మండలంలో జెడ్పీటీసీ సభ్యులు పాలంకి ఆధ్వర్యంలో కొనసాగుతున్న బాబు షూరిటీ మిసం గ్యారంటీ కార్యక్రమం. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ శ్రేణులు పిలిపించిన మాజీ మంత్రి జోగి రమేష్. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం సీతారామ కాలనీలో అత్యంత దారుణ ఘటన. తల్లి మరియు ఇద్దరు కుమార్తెలను హతమార్చి పరారైన గుర్తు తెలియని హంతకులు. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గునుపూడిలో స్పీకర్ అయ్యన్న పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి అవతాతలకు పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ గత పాలకులు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారన్నారు. నేడు సీఎం చంద్రబాబు ఎన్ని అడ్డంకులు ఉన్నా పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రతి నెల 1వ తేదీకి ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే జరిగిందన్నారు. అన్నదాత సుఖీభవ పేరిట రైతన్నుల ఖాతాలో నేరుగా డబ్బులు పంపిస్తున్నామన్నారు. తాండవ అభివృద్ధికి 8 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ ఉషశ్రీ, తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, పార్టీ అధ్యక్షుడు నందిపల్లి రమణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ గారిని, అలాగనే మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి రమణ గారిని, అలాగనే గ్రామ పార్టీ అధ్యక్షులు సొర్ల స్వామినాయుడు గారిని, అలాగనే కోఆపరేటివ్ బ్యాంక్ తీసుకుంటూ మళ్ళీ 4-5 ఆడవాళ్ళు వచ్చి, బాబు మాకు భర్త చచ్చిపోయి మాకు రాలని చెప్పారు. 4-5 ఉన్నట్టుంది. ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గంలో 753 మందికి మళ్ళీ రేపు కొత్త పెన్షన్లు ఇస్తున్నాం. రేపు ఉదయం పెట్టాం, రేపు మధ్యాహ్నం 3 గంటలకు పెట్టాం. నర్సీపట్నంలో వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాం. దీనికి 30 లక్షల రూపాయలు అవుతుంది. అయినా ఇస్తున్నాం బాధల్లో ఉన్నప్పటికీ కూడా. అలాగే గురుపూడి గ్రామంలో చెప్పాను మీకు అందరికి కూడా. ఇవన్నీ కూడా మీ అందరికి తెలిసినవే. చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ప్రకారంగా అన్నదాత సుఖీభవ అని చెప్పి కార్యక్రమం ఏర్పాటు అనౌన్స్ చేసాం. మనం రైతులకు ఇస్తామని అది రేపు వేస్తున్నాం. ఒక్కొక్కరికి ఎంత వేస్తామంటే రేపు ఉదయం నుంచి సాయంత్రం లోపల మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి, చూసుకోండి. అది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాము ఒక్కొక్క రైతుకి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు కదండి, గుర్తుందా? దాని ప్రకారంగా రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. రేపు ఉదయం నుంచే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోన్లో కూడా మాట్లాడారు. దాంట్లో మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14,000 రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి ఒక రైతుకి. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు 6,000 రూపాయలు ఇస్తున్నారు. 14,000 రూపాయలు 6,000 రూపాయలు కలిపి ఎంత అండి? 20,000 రూపాయలు. ఇది 3 దఫాలుగా ఇస్తారండి. ఏంటంటే 7,000 రూపాయలు అకౌంట్లో పడుతుంది. మళ్ళీ పంటలు గుడిస్తున్నారు. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ 7,000 రూపాయలు పడుతుంది, 2వ విడత. మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత లాస్ట్ విడత 6,000 రూపాయలు పడుతుంది. మొత్తం 20,000 రూపాయలు. దాంట్లో 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. 6,000 రూపాయలు ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇస్తున్నారు. ఇద్దరం కలిపి ప్రతి రైతుకి ఎంతమంది రైతులకి ఇస్తున్నాం? మనం ఎంతమంది రైతులకి ఇస్తున్నాం? రాష్ట్రంలో 46,85,000 మందికి ఇస్తున్నాం రైతులకి, ఒక్కొక్క రైతు.
46,85,000 మందికి 20,000 రూపాయలు చొప్పున పంట పండించుకోవడానికి పెట్టుబడి కోసం అని చెప్పి ఇస్తున్నాం ఆ రోజు అన్నమాట ప్రకారంగా. అలాగే మన జిల్లాకు వస్తే ఈ రాష్ట్రం చెప్పారు కదా 46 లక్షలు, మన అనకాపల్లి జిల్లాకు వస్తే 2,31,000 మందికి ఇస్తున్నాం. 2,30,000 మంది రైతులకి. దీనికి సంవత్సరానికి 161 కోట్లు ఖర్చు అవుతుంది. మోసకారి జగన్ జైలుకెళ్లడం ఖాయమని, భవిష్యత్తులో వైసీపీ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని, ప్రజలు చాచి లెంపకాయ కొట్టిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అవినీతి బురదలో కూరుకుపోయిన వైసీపీ నాయకులు తమ బురదను ప్రజారంజకంగా పాలిస్తున్న కూటమి ప్రభుత్వంపై చెల్లాలని చూస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మండిపడ్డారు. ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని దుయ్యబట్టారు. మోసాల జగన్ అవినీతి కేసుల్లో త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ప్రజారంజకంగా పరిపాలిస్తుందని ఆయన అన్నారు. సంక్షేమ పథకాల అమలులో నాడు వైసీపీ అబద్ధాలు చెబితే కూటమి ప్రభుత్వం చెప్పినట్లు అమలు చేస్తుందన్నారు. సూపర్ 6 హామీలతో పాటు తాము ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. ఎందుకు తిరుగుతున్నారో అర్థం కాకుండా ఉంది. ఏదైతే చెప్పిందో అది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మోసం అనేది ఆనాడు వయసు లేని పరిపాలన, పనికి మాలిన పరిపాలన వాళ్ళు చేశారు. అది ఏదైతే చెప్పామో అదే చేస్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెన్షన్లో మోసం. వాళ్ళు ఆ రోజు పెన్షన్ ఒకేసారి పెంచుతూ ఉన్నారు. పెంచుకుంటూ పోదామని 250 5 పెంచారు, 1000 రూపాయలు పెంచారు. కానీ ఎన్డీఏ కూటమి వెంటనే 4,000 రూపాయలు చెప్పిన మాట ప్రకారం ముందుగా 3 నెలల నుంచి ముందు నుంచి ఇస్తానన్నారు. 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చి మొదలెట్టి ఇప్పటి వరకు 1వ తారీఖు క్రమం తప్పకుండా 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తా ఉన్నారు. అదేవిధంగా తల్లికి వందనం ప్రతి బిడ్డకి వేస్తామని చెప్పారు. తీరా అమల్లోకి వచ్చేసరికి వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బిడ్డకే అని సరిపెట్టారు 13,000. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందరి పిల్లలకి 2, 3, 4, 5 ఉన్న కూడా తల్లికి వందనం. ఎవరిది మోసం? అదేవిధంగా ఈనాడు రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం వాటాతో కలిపి 13,000 ఇచ్చారు, 13,500 ఇచ్చారు. అంటే ఆనాడు అది ఆ మాట చెప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ఈనాడు రైతాంగానికి 3 దఫాలు 20,000, కేంద్రం 6,000, రాష్ట్రం 14,000, 20,000 రూపాయలు కూడా ఈనాడు అన్నదాత సుఖీ భవ రేపు అందివ్వటం జరుగుతుంది. ఇలా నిలువెల్ల ఆనాడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని వాదార్పు మాటలతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలన్నీ కూడా నీరుగార్చి మరి ఆనాడు వారి పరిపాలన తీరే మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమికి 164 స్థానాలు ఇచ్చి అత్యధికమైన మెజార్టీలు ఇచ్చి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అవి మరిగిపోయి చౌకబారు బురద జల్లుడు, చౌకబారు మాటలు, చౌకబారు ప్రభుత్వంలో ఈ వైసీపీ నాయకులు చేస్తూ ఉంటే మీ రేపొద్దున ప్రజలు మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఇంకా గురువెందుగంజ స్వామిలాగా నీ గురువెందుగంజ స్వామి అనుకుంటుందంట, దాని మచ్చదనానికి దానికి ఎద్దగందని మచ్చ దానికి తెలియదు అని ఎదరోళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటుందట. అసలు నీ మచ్చ గురించి, నీ చరిత్ర గురించి నువ్వు ఒకసారి ఆలోచించుకో. మీ వైసీపీ నాయకులుగా మీరు మాట్లాడే ముందు మీరు ఆత్మ పరిశీలన చేసుకుని మీ చరిత్ర ఏంటో ఒక్కసారి గమనించుకుని అప్పుడు మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది తప్ప ఇలాంటి తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలు మానుకోండి. లేదంటే తగిన విధంగా బుద్ధి చెప్పడానికి మీకు సిద్ధంగానే ఉన్నాం. బండారు సత్యానందరావు ఏం మాట్లాడాడు కదా, ఏం అండే కదా, ఏం చేసినా ఏం మాట్లాడినా కుక్కల మురుగుదని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ దానికి కూడా సిద్ధంగానే ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. పద్ధతులు మార్చుకోండి, లిమిట్స్ ఉన్నాయి, పరిధుల్లో వ్యవహరించండి. కాని పక్షంలో దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.
సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా హామీలిచ్చి గెలిచిన తర్వాత ప్రజలను మోసగించిన ఘనత సీఎం చంద్రబాబుకే చెల్లుతుందని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పేర్కొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరిట అనకాపల్లి బర్మా కాలనీలో 82వ వార్డ్ కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు దంపతులు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇంటింటికి తిరిగారు. ప్రభుత్వం పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు మొదటి నుంచి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి ఎగ్గొట్టడంలో ముందున్న రాజకీయ నేతగా విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, కొనతాల మురళీకృష్ణ, మలసాల కిషోర్, శ్రీధర్ రాజు, బొట్టేర శివ, జాజుల రమేష్, వేగి త్రినాథ్, కెఎం నాయుడు, కోన ఉమా, దొండ సత్యబాబు, నడిగట్ల మధు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా హామీలిచ్చి గెలిచిన తర్వాత ప్రజలను మోసగించిన ఘనత సీఎం చంద్రబాబుకే చెల్లుతుందని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పేర్కొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరిట బర్మా కాలనీలో 82వ వార్డ్ కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు దంపతుల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇంటింటికి తిరిగారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వెన్నుపోటు పొరవడం చంద్రబాబుకు మొదటి నుంచి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి ఎగ్గొట్టడంలో ముందున్న రాజకీయ నేతగా విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, కొనతాల మురళీకృష్ణ, మలసాల కిషోర్, శ్రీధర్ రాజు, బొడ్డేడ శివ, జాజుల రమేష్, వేగి త్రినాథ్, కెఎం నాయుడు, కోన ఉమా, దొండ సత్యబాబు, నడిగట్ల మధు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిలుపు మేరకు అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త ప్రీతమ నాయకుడు శ్రీ మలసాల భరత్ కుమార్ గారి సారథ్యంలో ఈ రోజున అనకాపల్లి పట్టణంలో స్థానిక 82వ వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని స్థానిక బర్మా కాలనీలో ఉన్న ఇక్కడున్న ప్రాంత వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు రాష్ట్ర ఇన్లాండ్ వాటర్వేస్ మాజీ చైర్మన్ గారు, రాష్ట్ర కార్యదర్శి దిలీప్ కుమార్ గారు, మరి అనకాపల్లి పట్టణ పార్టీ శ్రేణులందరూ కూడా భాగస్వాములు అయ్యారు. భరత్ కుమార్ గారి సారథ్యంలో మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి అపూర్వ స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నీ చేశారు. ఇప్పుడు మోసపోయిన విషయాన్ని గ్రహించి భరత్ కుమార్ గారి నాయకత్వంలో రానున్న కాలంలో పార్టీకి అండగా ఉంటామని చెప్పారు. అదేవిధంగా భరత్ కుమార్ గారు ప్రజల తరపున ఇవాళ ఎటువంటి ఎన్నికలు లేవు, కేవలం ప్రజలకు మనోధైర్యం నిలపడానికి, ప్రజలకు అండగా ఉంటామని చెప్పడానికి భరత్ కుమార్ గారి నాయకత్వంలో ఇక్కడ ముఖ్యంగా ఈ బర్మా కాలనీ నాయకులందరూ కూడా ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు అనకాపల్లి పట్టణం 82వ వార్డులో అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానకి రామరాజు గారు, అలాగే స్థానిక 82వ వార్డు కార్పొరేటర్ సునీత గారు, అలాగే అనకాపల్లి పట్టణ మరియు నియోజకవర్గ నాయకులందరూ కలిసి దీనికి ముఖ్య అతిథిగా దిలీప్ కుమార్ గారు, రాష్ట్ర కార్యదర్శి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పాల్గొని ఈరోజు చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ స్థానిక 82వ వార్డులో పర్యటించడం జరిగింది. గడప గడపకి ప్రతి ఒక్కరి నుంచి కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. ఏ విధంగానైతే అబద్ధపు హామీలు ఇచ్చారో ఎలక్షన్కు ముందు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టి బాండ్లు పంచిపెట్టి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన ఏ హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా హామీలన్నీ అమలు చేసేస్తామని ఇంతకుముందు ప్రెస్ మీట్లోని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి మేము దీన్ని నిలదీస్తూ ప్రజలకి చేసిన మోసాన్ని వాళ్ళకు మళ్ళీ ఏ విధంగా హామీలు ఇచ్చారు, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ ఎలక్షన్ ముందు మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చిన హామీలు అవన్నీ వాళ్ళకి గుర్తు చేస్తూ మీరు ఇంత నష్టపోయారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతి పథకాన్ని మీ గడపకు వచ్చేది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీ అకౌంట్లో పడాయని వాళ్ళందరికీ గుర్తు చేస్తూ, అదేవిధంగా కరెంటు బిల్లులు పెంచడం జరగదు, కుదిరితే తగ్గిస్తామని చెప్పారు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు చూస్తే దాదాపు డబల్ చేశారు కరెంటు బిల్లు అన్ని, స్మార్ట్ మీటర్లు ఇవన్నీ పెట్టి. అదేవిధంగా ప్రతి ఆడబిడ్డకి కూడా ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి 1500 చొప్పున ఇస్తామన్నారు, నిరుద్యోగులకి 3000 చొప్పున ఇస్తానన్నారు. ఈ పాటికి అవేమీ కూడా అమలు చేయకుండా సంవత్సరంన్నర గడిపేసి ఫ్రీ బస్ ఇస్తానని చెప్పి ఫ్రీ బస్ ఇవ్వకుండా, అలాగే ఉచిత సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తానన్నారు. ప్రతి గడపకి ఈరోజు అడగడం జరిగింది, 1, 2 సిలిండర్లు ఇచ్చారంట. ఈ పాటికి 6 సిలిండర్లు ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా ఆడబిడ్డ నిధి కింద 24,000 రావాల్సి ఉంది, ఒక్క రూపాయి కూడా ఈరోజు రాలేదు. మన మినిస్టర్ గారు
కూటమి మినిస్టర్ గారు మీటింగ్లో ఏమంటున్నారంటే ఆడబిడ్డని ఇది అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారు. అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తెలియదా? ఎలక్షన్ ముందు అవన్నీ తెలుసు, మేము సంపద జనరేట్ చేస్తామని చెప్పి ప్రతి ఇంటికి ఇచ్చి చంద్రబాబు నాయుడు మార్క్ మోసం ఎలా ఉంటుందో ఒకసారి ప్రజలు గుర్తు చేశారు. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా చాలా మంచి స్పందన వచ్చింది. ఈరోజు 82వ వార్డులో ప్రతి గడపలో కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా వాళ్ళు ఎంత నిరాశగా ఉన్నారో మాకు తరపున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జయప్రదం చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఏలేశ్వరంలో గల ఏలేరు జలాశయాన్ని పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాన్ని పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ సందర్శించారు. సుమారు 100 మంది రైతులతో ఏలేరు సంఘాల అధ్యక్షులతో వర్మ ఏలేరు జలాశయాన్ని సందర్శించారు. అనంతరం పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు ఏలేరులో అనుసంధానం వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరి జలాలను ఏలేరుకు అనుసంధానం చేసిన భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు. ఈ గోదావరి జలాలు ఏలేరుకు అనుసంధానం ద్వారా ఈ ప్రాంత రైతులకు ఎంత మేలు జరిగిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిలుపుదల చేసి రైతులకు అన్యాయం చేసిందని విమర్శించారు. రైతుల పట్ల సాగునీటి ప్రాజెక్టుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఈ సందర్భంగా తెలిపారు. పురుషోత్తపట్నానికి రైతులందరం కూడా కలిసి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో పిఠాపురం రైతులు కన్నీళ్లు తుడవాలి, ఎప్పుడూ ఎండిపోతున్నాయి శివారాయి కట్టు, ఈ రైతులను ఆదుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అదే ఆయన గుండెల్లోంచి పుట్టిన ప్రాజెక్టే పురుషోత్తపట్నం. ఆ 14-19లో 1800 కోట్లతో పురుషోత్తపట్నం నిర్మాణం చేశారు. ఈ వైసీపీ మూర్ఖులకి తెలియదు ఏం చేశారు. చంద్రబాబు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి 14-19 చూసుకో 1800 కోట్లతో పురుషోత్తపట్నాన్ని ఇచ్చి పిఠాపురం, పెద్దాపురం, పత్తిపాడు, జగ్గంపేట 1,00,000 ఎకరాల స్థిరీకరణ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నా. ఈవేళ అన్నదాత సుఖీబాబుకి 46 లక్షల మందికి మొదట విడత డబ్బులు వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు 23,000 కోట్ల రూపాయలు వేశారు. ప్రతి రైతు 2 పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో పురుషోత్తపట్నం ఇచ్చి అది కూడా పిఠాపురాన్ని శంకుస్థాపన చేసి పిఠాపురం రైతులు పురుషోత్తపట్నంతో 2 పంటలు పండించాలి, ఆర్థికంగా నిలబడాలి, అప్పుల్లో ఉన్నారని చెప్పి ఇచ్చిన నాయకుడు ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు. ఇటు పురుషోత్తపట్నమే కాకుండా అటు చాగల్నాడు, పుష్కర ఎత్తిపోతల పథకం, ఇటు తాటిపూడి, ఇన్ని మెట్ట ప్రాంతానికి మరి ఇన్ని లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఇవాళ రైతాంగాన్ని తూర్పుగోదావరి జిల్లాలో రైతుకు అండగా నిలబడింది చంద్రబాబు నాయుడు. రైతుకి శత్రువు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 1 సెంటు కూడా ఎక్కడ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించుకోమనండి, అడిగి దమ్ము కానీ చెప్పుకునే సత్తా కానీ జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి చెప్పుకునే సత్తా ఎక్కడ లేదు. ఏది ఏమైనా చంద్రబాబు ఇంటికి పెద్ద కొడుకులా మరి రైతాంగానికి పనిచేశారు. ఇవాళ ఏలేరు ప్రాజెక్టు 24 టీఎంసీ కెపాసిటీ. నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా 10 టీఎంసీ నిండిన దాఖలాలు లేవు. ఎప్పుడో వరద వచ్చినప్పుడు 1-2 సార్లు. ఈవేళ 10 టీఎంసీ ఉంది ఈ ప్రాజెక్టులో. పంటలు పండుతున్నాయి పిఠాపురాన్ని అంటే మీరు చూశారు. పుష్కర ఎత్తిపోతల పథకం వల్ల గోదావరి ఏలేరు అనుసంధానం చంద్రబాబు చేయడం వల్ల 2 పంటలు పుష్కలంగా పండుతున్నాయి. ఇవాళ రైతులు చూశారు, ధైర్యంగా పంటలు పండించుకుంటారో ఆ విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన నాయకుడు 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు. అలాగే ఏలేరు ఆధునీకరణ స్లూయిస్ సిస్టమ్ 130 కోట్లతో ఆధునీకరణ చేశాడు. ఆ దాని గురించి మేమంతా కూడా 1,00,000 సంతకాల ఉద్యమం, ఎన్నో పోరాటాలు చేసాం. రైతులు మేమందరం కలిసి మా పోరాటాలు, రైతుల కష్టాలు గుర్తించి చంద్రబాబు నాయుడు గుండెల నుంచి వచ్చిన ప్రాజెక్టు పురుషోత్తపట్నం. అలాగే ఏలేరు ఫేజ్ 2 160 కోట్లు ఇచ్చారు. మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు. ఈ జిల్లాకి ఒక ప్రాజెక్టు తేడం కాదు కదా, వచ్చిన ప్రాజెక్టులను క్యాన్సిల్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. నా సీటు కోల్పోయినప్పుడు కూడా చంద్రబాబు నేను అడిగింది, ఈ పిఠాపురం రైతాంగం ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పురుషోత్తపట్నం ఆపివేయడం వల్ల 100 కోట్ల అప్పుల్లోకి పోయారు. మీరు నాకు మా రైతాంగానికి పురుషోత్తపట్నం ఇవ్వండి, స్టార్ట్ చేయండి, 2 పంటలు పండించి. రైతు కష్టాన్ని గుర్తించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, ప్రతి రైతుకు అండగా నిలవాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వాలు, పాలకులపై ఉంటుందని, ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతిగా పథకాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు.
కాకినాడ జిల్లా తుని మండల పరిషత్ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రైతుకు ఈ పథకం కింద 3 విడతల్లో మొత్తం 20,000 రూపాయల ఆర్థిక ప్రయోజనం అందుతుందన్నారు. తొలి విడతలో 7,000 రూపాయల చొప్పున నియోజకవర్గానికి 18,65,00,000 చెక్కును రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజాబాబు, సీనియర్ నేతలు చితంనీడి అబ్బాయి, సుర్ల లోబరాజు, మోతుకూరి వెంకటేష్, ఎంపీపీ బొప్పన రాము, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, చైర్పర్సన్ నార్ల భువన సుందరి, వెలుగుల గోపాలకృష్ణ, బోనం చినబాబు, అద్దెపల్లి జానకి, బాలాజీ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. వారి అకౌంట్లో 5,000 రూపాయలు పడినటువంటి అకౌంట్ వచ్చింది వారికి వారు చూసి చూపించారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇందులో ఎటువంటి గ్రీవెన్స్ ఉన్నా సరే ఆర్ఎస్కే పోర్టల్లో రైతులు ఎప్పటి నుంచి మళ్ళీ ఎవరికైనా సరే ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఆర్ఎస్కే పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభావ పథకం పీఎం కిసాన్తో పాటు వర్తిస్తుందని వ్యవసాయ శాఖ ద్వారా మేడం గారికి అందరికీ తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉందో మీ అందరికీ కూడా అర్థమవుతుంది. రైతుని ఎలా అయినా ఆర్థికంగా వారిని నిలబెట్టాలనే ప్రయత్నం ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ అన్నదాత సుఖీభవ ద్వారా మన తుని నియోజకవర్గం మనకు వచ్చే పాటికి 18 కోట్లు వచ్చింది. మన రైతులు లబ్ధిదారులు వచ్చేసి 27,617 మంది లబ్ధిదారులు ఉన్నారు ఇవాళ. అలాగే మన కోట్ నందులు వచ్చేసి 7,768, తొండకి వచ్చేసి 8,422, తుని వచ్చేసి 11,422. ఇంతమందికి కూడా వాళ్ళ 18,65,00,000 రావడం జరిగింది. ఇప్పుడే కనుక్కున్నాను రైతుల్ని, ఆల్రెడీ అకౌంట్ లో పడి ½ అన్ అవర్ అయిపోయింది. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి. ఎలక్షన్ ముందే ఏదైతే సూపర్ 6 హామీ ప్రకారంగా ఏదైతే మనం రైతన్నలకి అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 కేంద్ర ప్రభుత్వం 6,000, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 15,000 రెండు కలిపి 20,000 3 విడతలుగా ఇస్తామనుకున్నాం. ఇవాళతో మొదటి విడత రైతన్నకి 7,000 పడింది. ఒకటే అందరూ గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనం ప్రతి ఒక్కరు కష్టపడేది మనకి మన కుటుంబానికి ఒక 4 ముద్దలు పొట్టలోకి వెళ్ళాలని. ఆ 4 ముద్దలు ప్రసాదించేవాడే ఇవాళ అన్నదాత. ఆ అన్నదాతకి వాళ్ళ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం చేపట్టాం. ఎప్పుడు అన్నదాత ఇవాళే కాదు, ఎప్పుడు అన్నదాత సుఖీభవగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాకుళం మున్సిపాలిటీ కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి. త్వరలో చెలో విజయవాడ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని, ఇతర సమస్యలు పరిష్కారాన్ని కోరుతూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో చెలో విజయవాడ కార్యక్రమానికి నిర్వహిస్తామని శ్రీకాకుళం యూటీఎఫ్ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ బి కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని, తక్షణమే హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం అందించే విధంగా మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని, గతంలో జరిగిన సమ్మె ఒప్పందాలను అమలు చేసి వేతన పెంపు కల్పించాలన్నారు. ఉద్యోగుల పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగులకు ఈపీఎఫ్ గ్రాట్యుటీ, మెడికల్ సెలవులు, హెల్త్ కార్డులు వంటి హక్కులు కల్పించాలని, అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతికి మార్చాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంఘటన పరిశీలిస్తే కేజీబీవీ పాఠశాలల ప్రిన్సిపల్స్ పై రాజకీయ ఒత్తిడిని నియంత్రించాల్సిన అవసరం ఉందని, విద్యా వ్యవస్థను రాజకీయ దుర్వినియోగానికి గురికాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రెస్ మీట్లో జిల్లా గౌరవాధ్యక్షులు పి తేజేశ్వరరావు, జిల్లా నాయకులు ఎల్వి రమణ, ఎం ఉమాపతి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. వారు ప్రభుత్వాన్ని తక్షణంగా చర్చలకు పిలిచి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల నాయకుల కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం ఏమాత్రం చొరవ చూపడం లేదు. సమ్మె సందర్భంగా ప్రతిపక్షంలో ఉండే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన, బీజేపీ కూటమి మేము అధికారంలో రాగానే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. మనం టెంటర్ దగ్గర కూడా వచ్చాం. ఈరోజు సంవత్సరం అవుతూ ఉంది, ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకుండా అట్లానే ఉన్నాయి. జీతాలు పెంపైనా, మినిమం టైం స్పెండ్ మీద, ఇతర అర్జెన్సీ సంబంధించిన అంశాలపైన కూడా అనేక
సంవత్సరాలుగా నెలలుగా మేము రికమెండేషన్ ఇస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ స్పందించడం లేదు. అందుకని చెప్పే రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగులతో కార్యకర్తలతో విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం మాతో చర్చలు జరపాలి. సానుకూలమైన అవసరాలు కోర్టు తీర్పు కూడా ఇచ్చింది, మినిమం టైమ్స్ అమలు చేయమని చెప్పి వీటన్నింటి పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్తాం. ఇటువైపు మరోవైపు మొత్తం ఈ ఉత్తరాంధ్రలో ఉండే అధికార పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యేకించి కేజీబీవీ స్కూల్స్లో పనిచేస్తున్న సిబ్బంది పైన ఎస్ఓల పైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు. మన విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరులో స్థానికంగా ఉండే మంత్రి గారు అక్కడున్న ఎస్ఓలని రాజకీయ కారణాలతో సస్పెండ్ చేయించారు. వడ్డానికి సంబంధించిన చోడవరం కేజీబీకి సంబంధించిన ఎస్ఓకి సంబంధించి ఆమెని ఇబ్బంది పెట్టారు. ఆమె హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. అట్లాంటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూడా కొంతమంది ఎస్ఓస్ని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారనే విషయం మా దృష్టికి తీసుకొస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారే ప్రాధాన్యత వహిస్తున్న విద్యాశాఖ మీరే మహిళలు ఈ రకంగా దాడులు గుర్తించి వాళ్ళు ఉద్యోగాలు తీయించే పని చేయడం సరైనది కాదు. కాబట్టి మీ ఎమ్మెల్యేలందరినీ కూడా కట్టడి చేయాలని చెప్పి సర్వశిక్ష ఎంప్లాయీస్ జేఏసీగా కోరుతాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూటన్నిటిపైన కూడా మేము అన్ని కేజీబీలు కూడా పెద్ద ఎత్తున పోరాటంలో దించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి అది మీకు కానీ ఇటు మాకు కానీ మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసి ఎమ్మెల్యేలు కట్టడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మన మంత్రి గారికి సూచన చేస్తాము. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి అనకాపల్లి నియోజకవర్గం కసింకోట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి ఇంటి సామాగ్రి లోడుతో పూరి వెళ్తున్న లారీని గత నెల 31న నూతలగుంటపాలెం హైవే పక్కన విశ్రాంతి కోసం నిలిపిన లారీ క్యాబిన్లో నిద్రిస్తున్న డ్రైవర్ మహేష్ కుమార్ జేబులోని నగదు సెల్ ఫోన్ను పాయకరావుపేట మండలం నామవరం గ్రామంలో ఉంటున్న సంచర జాతికి చెందిన కేశవ పవర్, రాహుల్ పవర్ వారిద్దరూ చోరీ చేసినందుకు ప్రయత్నించారని, దీంతో డ్రైవర్ మహేష్ గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి వారిద్దరూ పరారయ్యారని, అదే సమయంలో మరో లారీలో నిద్రిస్తున్న క్లీనర్ శంకర్ కుమార్ వద్ద నుంచి నగదు చోరీకి యత్నించగా క్లీనర్ గట్టిగా అరవడంతో నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో క్లీనర్ని పొడిచారని, వెంటనే అక్కడి నుంచి నిందితుడు రాహుల్తో కలిసి పారిపోయారని తెలిపారు. ఈ విషయమే ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా పరవాడపాలెం గ్రామం వద్ద నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించామని చెప్పారు. ఈ సమావేశంలో సిఐ స్వామినాయుడు, ఎస్ఐలు లక్ష్మణరావు, మనోజ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. జూలై 31న ఒక హైవే రాబరీ రిపోర్ట్ అయింది కసింకోట పిఎస్ లిమిట్స్లో. స్టార్ట్ చేయమంటారు. సో ఒక హైవే రాబరీ రిపోర్ట్ అవ్వడం జరిగింది. అంటే హైవే రాబరీ అటెంప్ట్ చేశారు. అరౌండ్ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 1 o'clock to 2 o'clock టైంలో పడుకుని ఉన్న ఒక డ్రైవర్ మీద అసాల్ట్ చేసి నైఫ్తో స్టార్ట్ చేసి అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ అండ్ డబ్బులు కాజేయడానికి ఎవరో ఒకళ్ళు ప్రయత్నించారు అని చెప్పి త్రూ హైవే మొబైల్ కసింకోట పోలీస్ స్టేషన్కి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా కసింకోట పోలీస్ దే రష్ టు ద ప్లేస్. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే త్రూ సీసీ ఫుటేజెస్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ మేము A1 వచ్చేసి పవార్ అండ్ A1 A2 వీళ్ళిద్దరిని కేశవ్ పవార్ అండ్ రాహుల్ పవార్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ యాక్చువల్గా ఈ పర్వాడ్పాలెం అండ్ సరౌండింగ్ ఏరియాస్లో ఈ ప్లాస్టిక్ గుడౌన్స్లో ఉంటూ ప్లాస్టిక్ చైర్స్ అండ్ థింగ్స్ అమ్ముతూ ఉంటారు. వీళ్ళు హ్యాబిచువల్గా కూడా దే ఆర్ నోన్ టు ది స్నాచింగ్స్. వీళ్ళని పట్టుకున్నాక కూడా మాకు తెలిసింది ఏంటి అంటే రెగ్యులర్గా వీళ్ళు హైవే పైన కూడా ఈ సెల్ ఫోన్స్ లాక్కి వెళ్ళిపోవటం ఇట్లాంటి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అని. బట్ దిస్ టైమ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎ నైఫ్ విత్ దెమ్, కత్తి ఉంది. అండ్ ఎప్పుడైతే ఈ డ్రైవర్ ప్రొటెస్ట్ చేశాడో, క్లీనర్ యాక్చువల్లీ ప్రొటెస్ట్ చేసి ఇతన్ని పట్టుకోవడానికి ట్రై చేశాడో, ఇమీడియట్గా తన దగ్గర ఉన్న కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ కేసులో కసింకోట సిఐ, ఎస్ఐ అండ్ స్టాఫ్ దే హ్యావ్ డన్ వెరీ గుడ్ వర్క్ ఇన్ క్యాచింగ్ దిస్ అక్యూజ్డ్. ఆల్మోస్ట్ 48 అవర్స్లో అక్యూజ్ని కనుక్కోవడం జరిగింది అండ్ అతని రిమాండ్ కూడా పంపించారు. వీళ్ళు నార్మల్లీ దే ఆర్ ఫ్రమ్ జార్ఖండ్. యాక్చువల్గా జార్ఖండ్ నేటివ్ పీపుల్ వీళ్ళు, కానీ వీళ్ళు నార్మల్లీ తుని, పర్వాడపాలెం, యలమంచిలి ఈ సరౌండింగ్స్లోనే దే ఆర్ స్టేయింగ్. మామూలుగా మన దగ్గరకు వచ్చి ప్లాస్టిక్ చైర్స్, ప్లాస్టిక్ బకెట్స్ అమ్ముతారు కదా, వాళ్ళే వీళ్ళు.
అండ్ వీళ్ళే పోస్ట్ ఇంట్రాగేషన్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ పట్టుకుని ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా వీళ్ళు టాలీ అయ్యాయి. సంచార్ జాతులు. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక గుంటాల జంక్షన్ వద్ద ఎస్ఆర్ శంకరం సమావేశ మందిరంలో అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపూడి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికలలో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను దాదాపు పూర్తిగా నెరవేర్చారన్నారు. ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో 22,300 మంది రైతులకు 14,68,00,000 అన్నదాత సుఖీభవ పథకం చెక్కును రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, మహిళా రైతులు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. నాది ఒకటేకి మీ అందరికీ ఏం చేసినా మేము చేస్తున్నది తక్కువ అని అనిపిస్తుంది. ఒక్కరోజు కూడా ఇన్ని స్కీమ్ చేసినాము చలో అని లేదు. నెవర్ ఎండింగ్ నీడ్స్. ఇది అన్ని ఒక్కొక్కటిగా ఎలా చేయాలి, ప్రతి ఇష్యూస్ని ఎలా అడ్రస్ చేయాలి అని ఆలోచించి మేము ఎంత చేయగలుగుతున్నామో అంత ప్రయత్నాలు మాత్రం మా సైడ్ నుంచి చాలా గట్టిగానే చేసుకుంటున్నాము, ఇంకా చేస్తాము. సో మనం అందరం కలిసి మీరు భోజనం పెట్టేవాళ్ళు ఇంకా లేట్ చేయకూడదు భోజన టైమింగ్ ని, కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎమ్మెల్యే ఉంటాడు, ఆర్టికల్ 3 ఆ రోజు మంజూరు చేయడం జరిగింది. దానికి సంపత్పూర్వ ల్యాండ్ కూడా ఎక్కువ చేసాం. ఆ రోజు కొన్ని రాజకీయాలుగా దాన్ని అడ్డుకోలేక లేనప్పుడు ధర్నాలు చేసి తర్వాత నా తదనంతరం వచ్చిన అమర్నాథ్ ఆ రీసెర్చ్ సెంటర్ ని ఆందోళనతో తప్పించారు. ఆ ఎలక్షన్ కూడా ఆగించాం. సొరదీంతో మన రామకృష్ణ కూడా రైతుల పక్షపాతం కాబట్టి ఒకటే అయిన మా కలెక్టర్ గారికి, మా శాసనసభ్యుల గారికి, మా రైతు సోదరులతో కూడా నా అంబిషన్, నా డ్రీమ్. ఎందుకంటే ఆ రోజు ఆర్టికల్ రీసెర్చ్ సెంటర్ లో నేను బోర్డు మెంబర్ ఉండడం వల్ల ఆ రోజు ఆ రీసెర్చ్ సెంటర్ మంజూరు చేశాను. రామకృష్ణ గారి తరఫి శ్రద్ధ తీసుకొని మన ప్రాంతంలో ఎక్కడ ఆర్టికల్ రీసెర్చ్ సెంటర్ లేదు. ఇప్పుడు అందరూ కూడా హార్టికల్చర్కే డైరెక్ట్ అవుతున్నారు. హార్టికల్చర్ చాలా మంది రైతులకు కూడా తెలియదు. మామిడి, నిమ్మ, అరటి, కొబ్బరి, పూల తోటలు అన్ని కూడా హార్టికల్చర్. అగ్రికల్చర్ అయితే ఇప్పుడున్న వరి. హార్టికల్చర్ ఈ రోజు ఉన్న రైతాంగం అందరికీ అతి తక్కువ నీటితో వ్యవసాయంలో మంచి లాభసాటి ఉన్న వ్యవసాయం హార్టికల్చర్. రేపు అసెంబ్లీ సెక్షన్ క్వశ్చన్ వేసి మన ఎమ్మెల్యే దానిపై కంపల్సరిగా మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో మన ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ రోజు మంజూరు చేసిన దాన్ని మళ్ళా రిజిస్టర్ చేసి అధికారులు అది దానిపై ప్రత్యేక దృష్టి కలెక్టర్ కూడా ల్యాండ్ కూడా ఎక్వైర్ చేశారమ్మా. ఆ రోజు సుందరిపేట ల్యాండ్ కూడా ఎక్వైర్ చేశారమ్మా. ఆ ఫైల్ అంతా అదే ఉంది, ఇస్తారు. మాకు ఎమ్మెల్యే తెలిసింది. ఎలక్షన్ కూడా ఎమ్మెల్యే కూడా మాటిచ్చాం. డెఫినెట్లీ రీసెర్చ్ సెంటర్ తీసుకొస్తామని తక్షణ రైతులందరి తరఫున ఎమ్మెల్యేకి, కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తాను. నా డ్రీమ్ నెరవేర్చాలని అందరికీ మరొకసారి రాష్ట్రంలో ఈ ఒక్కరోజే ఈ కార్యక్రమానికి మన జిల్లాలోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మన జిల్లా ఒక జిల్లాలోనే 160 కోట్ల రూపాయలు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ మన రాష్ట్రం అంటే 121 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం, 40 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇది 20వ ఇన్స్టాల్మెంట్. ఇది ఇప్పటికి అంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 20వ ఇన్స్టాల్మెంట్. మనం కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్రంలో మొదటిసారి ఇచ్చేది. గతంలో ఏదైతే వాగ్దానం ఇచ్చారో వాగ్దానం ప్రకారంగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దానికి కలిపి 20,000 రూపాయలు చేయాలన్న మాట ఏదైతే ఇచ్చారో అది నిలబెట్టుకునేటువంటి దాంట్లో మొదటి అడుగు. మన అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి సుమారు 14,83,00,000 రూపాయలు మన నియోజకవర్గానికి వస్తుంది. అందులో రాష్ట్ర వాటా 11 కోట్లు, కేంద్రం వాటా సుమారు 3,83,00,000 రూపాయలు.
ఇంతమంది ఎంత మేలు జరిగేటువంటి మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు, రైతు పక్షపాతిగా రైతుకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా ఇరిగేషన్ రంగానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నీటి బొట్టు కూడా ఉపయోగించాలి అనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ కల్లా ఏ విధంగా అయితే కేంద్ర సహకారంతో పూర్తి చేస్తామని చెప్పారో అదేవిధంగా ఉత్తరాంధ్ర శుద్ధుల సెవంతి కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ఉంది. నా ఉద్దేశం కనీసం 1-2 దశలైనా సరే 5 సంవత్సరాల్లో కంపల్సరిగా పూర్తవుతాయి. వీటితో పాటు ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువ దృష్టి పెట్టమని వారు కూడా చెప్పారు. మన ఆరోగ్యానికి మన గురించి మనం చేసుకోవాల్సిన పని అది. అందువల్ల ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయం కనీసం మనకున్న ఊళ్ళో కొంత మేరకైనా ప్రకృతి వ్యవసాయం చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. దాని మీద ఏం నష్టం రాదు, దీర్ఘకాలంలో దానివల్ల మేలు. మనకి మందులకి ఖర్చు పెడుతున్నటువంటి డబ్బులో ఒక పావలా వాటా దీనికి ఖర్చు పెడితే ప్రకృతి వ్యవసాయం ఏ నష్టం లేదండి. మనం ఎంత వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం, హాస్పిటల్కి వెళ్ళి లక్షలాది రూపాయలు బిల్లులు ఇస్తున్నాం కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి. అందులో మనం ఇటువంటి ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే మీరు హాస్పిటల్ మొహం డాక్టర్ మొహం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉండదు. ఆ కార్యక్రమం చేయాలి. డ్రోన్లు కూడా ప్రత్యేకించి మహిళా సోదరిమణులకే డ్రోన్లు కూడా ఈ రాష్ట్రంలో ఇవ్వాలనేసి నిర్ణయం తీసుకున్నారు. అదొక మంచి ప్రణాళిక. దఫ కిసాన్ సమ్మాన్ నిధి విడుదల జరిగింది. అదేవిధంగా మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు తన సొంత నియోజకవర్గమైనటువంటి వారణాసిలో ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో ఆర్గనైజ్ చేయడం, ఆ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 కాకుండా ఇంకొక 5,000 రూపాయలు దానికి కలిపి 7,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏతుందో అన్నదాత సుఖీభవ పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని లైవ్లో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, ఇదంతా మనకు వినిపించడానికి ఇక్కడ జిల్లా యంత్రాంగం ముఖ్యంగా వ్యవసాయ శాఖ మిగిలినటువంటి శాఖలందరూ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగిన విషయం. అందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఇది రెవెన్యూ వేదిక కాదు, అయినప్పటికీ రైతులందరికీ సంబంధించిన ఒక చిన్న సమస్యనే, పెద్ద సమస్య ఇది, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్య. అలాంటి మన పేలవన్ సత్యనారాయణ గారికి రామకృష్ణ గారి దృష్టిలో కూడా వ్యక్తిగతంగా పెట్టడం జరిగింది. వేదిక మీద కలెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి రైతులు పడుతున్నటువంటి వ్యవసాయంలో పడుతున్న ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని అధిగమించడానికి ప్రభుత్వ పరంగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. వాటిని ఉపయోగించుకోవడానికి రైతులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అసలు ముఖ్యంగా ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే రైతులకు సంబంధించిన కానీ మనందరికీ సంబంధించిన భూమి, మన దగ్గర ఉన్న భూమి మన దగ్గరే ఉంటుంది, మనమే వ్యవసాయం చేస్తుంటాం, దాని పాస్బుక్ కూడా మన దగ్గరే ఉంటుంది, అది ఒకవేళ కొనుక్కుంటే దాని డాక్యుమెంట్ కూడా మన దగ్గరే ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే అది 1Bలో ఇంకెవరి పేరు మీద పడిపోతుంది. దాన్ని మార్చుకోవడానికి రైతులు పడుతున్న కష్టాలన్నీ ఇన్ని కాదండి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మరి రాజకీయ నాయకులను అనడానికి కాదు, ఈవేళ రియల్ ఎస్టేట్ రంగంలో కాస్త డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ రెవెన్యూ యంత్రాంగాన్ని కొనుక్కొని చివరికి ఎలా తయారైందంటే ల్యాండ్ మన దగ్గర ఉంటుంది, పాస్బుక్ మన దగ్గర ఉంటుంది, డాక్యుమెంట్ మన దగ్గర ఉంటుంది, వ్యవసాయం మనమే చేస్తుంటాం. కానీ 1Bలో ఇంకో పేరుతో ఉండి ఆ 1Bతో ఎవడో రియల్ ఎస్టేట్ వాడు మనకున్న ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో 1B పేరుతో రిజిస్ట్రేషన్ మార్చేసుకుంటే లీగల్ డిస్ప్యూట్ ఎరైజ్ అయ్యి ఆ డాక్యుమెంట్ పట్టుకొచ్చి ఇది నా భూమి అని వాడొస్తే ఇక్కడ రైతు ఏమైపోవాలి. కాబట్టి దయచేసి దీని మీద సబ్బవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికలలో హామీ ఇచ్చిన పూర్తి సూపర్ 6 పథకాలను దాదాపు పూర్తిగా నెరవేర్చారన్నారు. ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా అమలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం రైతులతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి తహసీల్దార్ పి చిన్ని కృష్ణ, ఇన్ఛార్జ్ ఎంపీ డిఓ కె శివప్రసాద్ నారాయణరావు, మండల ప్రత్యేక అధికారి కె రమామణి, ఏఓ పోతల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ ఝాన్సీ లక్ష్మీరాణి,
ఎంపీటీసీలు గొర్లి చైతన్య, శ్రీరం అప్పలరాజు, సింగంపల్లి శ్రీను, సర్పంచ్ బోకం స్వామినాయుడు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులుగా మేము కానీ మా ప్రభుత్వానికి మీరు అండగా నిలిస్తే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులు కూడా సూపర్ 6 పథకంలో భాగంగా రైతులు కూడా 20,000 రూపాయలు పంట పెట్టుబడి నిధి ఇస్తాము అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశాం. మరి దానిలో భాగంగా ఈరోజు మొదటి స్టెప్ 20,000లో బ్రేకప్ ఏమిటి అంటే 6,000 కేంద్రం, 14,000 రాష్ట్రం. మొదటి విడతగా ఈరోజు 2,000 కేంద్రం, 5,000 రాష్ట్రం, 7,000 అందుతాయి. మళ్ళీ కొన్ని రోజుల్లో 2,000 కేంద్రం, 7,000 రాష్ట్రం, మళ్ళీ 7,000 అందుతాయి. ఆఖరి స్పెల్లో 2,000 కేంద్రం, 4,000 రాష్ట్రం. ఆర్థికంగా అనేక కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా సూపర్ 6లో 1-2 తప్ప మిగతా అన్ని చేసుకుంటూ, నాకు తెలిసి రేపు 15వ తారీఖు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కూడా మేము ప్రారంభిస్తే ఇంకా నాకు తెలిసి ఒకటే ఉంటుంది అనుకుంటాను. ఇది ఈరోజు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం పెంచిన 1,000 రూపాయల పెన్షన్ కూడా స్పెషల్ ఆఫీసర్ గారు, మండల స్పెషల్ ఆఫీసర్ గారు పెంచిన సర్దారు తప్ప ఒక్కసారిగా మీకు ఇచ్చింది లేదు. మేమైతే పెంచిన 1,000 రూపాయలు అధికారంలోకి రాగానే గడ కూడా కలిపి అదొక 3,000, ఇది ఒక పెంచిన 1,000తో కలుపుకుని ఇది 4,000, 7,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వస్తుంది. శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా మార్వాడి కాశీ కావిడి యాత్ర ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట రాజగోపాల స్వామి మందిరం నుంచి ఇర్రిపాక బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయం వరకు కావడిలో కుటుంబ సమేతంగా పాదయాత్ర చేశారు. భక్తి శ్రద్ధలతో ఇర్రిపాక బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి వారు భక్తి శ్రద్ధలతో మోసుకు వచ్చిన గోదావరి చేరాలను ఇర్రిపాక మల్లికార్జున బ్రహ్మరాంబిక అమ్మవారికి, స్వామివారికి అభిషేకం చేసి మొక్కులను చెల్లించుకున్నారు. రామవరం జంక్షన్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు వారికి వాటర్ బాటిల్స్, డ్రింక్స్ అందించారు. అనంతరం అడబాల వెంకటేశ్వరరావు మరియు నాయకులు కలిపి భక్తి శ్రద్ధలతో కావిడ యాత్రలో పాల్గొని కాశీ కావిడను వారితో పాటు మోయడం జరిగింది. అనంతరం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిరావు నెహ్రూ ఏర్పాటు చేసిన విందుకు హాజరై విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మార్షెట్టి భద్రం, ఎస్వీఎస్ అప్పలరాజు, జీన్ మణిబాబు, పాలచెర్ల నాగేంద్ర చౌదరి, మోతిలాల్ మాలి, భరత్ భాయ్ మాలి, జితేంద్రరాజ్ పురోహిత్, సంజీవ్ భాయ్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగ్గంపేట గ్రామంలో, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మన రాజస్థాన్ సోదరులు సోదరిమణులందరూ కూడా కావిడి యాత్ర జగ్గంపేట విష్ణాలయం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథులుగా మన జగ్గంపేట పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం జగ్గంపేట ప్రజలందరూ కూడా ఆసక్తికరంగా ఈ కావిడి యాత్రని ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఇది 3వ సంవత్సరం. ఈ కార్యక్రమం జగ్గంపేట నుంచి మొదలుపెట్టి ఇరుపక్క శివకేశ్వర క్షేత్రానికి ఈ కార్యక్రమం వెళ్ళడం జరుగుతుంది. అక్కడ శివుడికి అభిషేకం చేయడం ఈ కావిడి జలాలతో మా జగ్గంపేట పరిసర ప్రాంతాల్లోనే ఈ యొక్క కార్యక్రమం 3 సంవత్సరాలు బట్టి విజయవంతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరం కూడా పాల్పంచుకోవడం అదృష్టంగా భావిస్తూ జై శ్రీరామ్. కావిడి యాత్ర శ్రావణ మాసంలో జరుగుతుంది. ఈ కాశీ కావిడి యాత్ర మనం దక్షిణ భారతదేశంలో కూడా ప్రతి హిందూ కుటుంబాల్లో, ప్రతి హిందూ బంధువర్గంలో తీసుకెళ్ళి జాగృతి చేసి శివుని యొక్క ఆశీర్వాదం కోసం గోదావరి గంగా జలాలని మన జగ్గంపేట మార్వాడి సోదరులందరూ గంగా జలం కావిడి రూపంలో మోసుకుని ఇర్రిపాక శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి లింగానికి, దేవస్థానానికి వెళ్ళి వాళ్ళ లింగానికి ఈ జలాలతో అభిషేకం చేసి అక్కడ కార్యక్రమం సంపন্ন చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట నుంచి బయలుదేరిన కాడి నుంచి ఇర్రిపాక వరకు అన్ని వసతులు గౌరవనీయులు జ్యోతిరావు నెహ్రూ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఆయనకి మా మార్వాడి సమాజం తరఫున, అందరి తరఫున చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతాభావంతో నమస్కారం.
రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రారంభించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు రైతుల ఖాతాలో 7,000 నగదును జమ చేయడం జరిగిందన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆమె చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలుగా మేలు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మేడ్శెట్టి బాబీ, బీజేపీ నేత సింగిలి దేవి, సత్యరాజు, వెన్న శివ, జ్యోతులు పెద్దబాబు, యాల జగదీష్, దాసం శేషారావు, బద్ది రామారావు, ఇతంశెట్టి భాస్కరర్ బాబు, కరణం సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు మోదీ గారు ఆదేశాల మేరకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ఈరోజు మన నాయకులు అక్కడ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో మేము కూడా ఇక్కడ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంగా ఒక్కొక్క పథకాన్ని అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవాన్ని పథకాన్ని ప్రారంభించడం జరిగింది. గత 5 ఏళ్లలో రైతుని వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి రైతులు వ్యవసాయానికి దూరంగా భయపడిపోయి ఎక్కడెక్కడికో పనులకు వెళ్ళిపోయి మనం కల్లారా చూడడం జరిగింది. ఈ ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంగా రైతులకు ఒక అండగా, ఒక నమ్మకంతో, ఒక భరోసాన్ని ఇచ్చి ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో ఈ నదుల అనుసంధానం అయితేనే, కాలువలు పూడికతలు అయితేనే ఈ ఏడాది కాలంగా కూడా వాటిని ఏర్పాటు చేసి వ్యవసాయానికి ముందుకు వెళ్లే విధంగా ఒక భరోసాని ఇచ్చాం. అదేవిధంగా ఇస్తానన్న మాట ప్రకారం 20,000 రూపాయలు అంటే 14,000 రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి మొదటి విడతగా 7,000, రెండో విడతగా 7,000, మూడో విడతగా 6,000 అన్నది ఇస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము మా నియోజకవర్గానికి సంబంధించి ఈ రైతులందరికీ కూడా 31,634 మంది రైతులకు ఈ ఒక్క రోజులోనే వారికి 7,000 రూపాయలు ఇక్కడ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. మా నియోజకవర్గానికి ఈరోజు 31,634 మంది రైతులకి సంబంధించి 21,32,00,000 రూపాయలు ఈరోజు ఒక్కరోజే అకౌంట్లో ప్రతి రైతుకి జమ చేయడం జరిగింది. వీటిలన్నిటిని కూడా ప్రతి రైతు ఉపయోగించుకుని వారి వ్యవసాయానికి ఎంతో కొంత ఉపయోగించుకుని వారు ఆనందంగా వారు వ్యవసాయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా అన్ని విధాల రైతాంగాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగ్గంపేట ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఏవీఎస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. మండలంలో భర్త చనిపోయిన భార్యలకు 226 మందికి నూతన పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. జగ్గంపేట నియోజకవర్గంలో బీటీ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ బీసీలకు ఆదరణ, ఎస్సీ ఎస్టీలకు ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్, భర్త రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, ఎంపీపీ నాగబాబు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వ్యవసాయదారుడికి పనికొచ్చేటటువంటి ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులోని కూడా ఒక తట్ట మట్టి తీయలేదు, ఒక తట్ట మట్టి వేయలేదు. రిజర్వేర్లే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, తలుపులు లెక్క, గేట్లు లెక్క. అటువంటి పరిస్థితులు సాగినటువంటి ఆనాటి ప్రభుత్వం యొక్క విధానం అని ఈనాడు అనలేదు. చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సర కాలంలో ఆర్థిక వనరులన్నింటినీ కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి అన్ని వనరుల్ని కూడా సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ యొక్క ప్రభుత్వంలో ఆ వర్గాలన్నిటినీ కూడా ఇవాళ ఒక స్థాయికి తీసుకొచ్చి భవిష్యత్తులో అన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఏదైతే మామిడాడ, ఇర్రిపాక, గొల్లలగుంట, మర్రిపాక ఈ గ్రామాలు ఉన్నాయో, నరేంద్రపట్నం, పార్ట్ ఆఫ్ నరేంద్రపట్నం మండలి అతీడు ముందుకెళ్తానంటాడు.
ఈ అన్ని గ్రామాలకి ఇచ్చేటటువంటి 3000 ఎకరాలకి నీరు ఇచ్చేటటువంటి పథకాన్ని ఇవాళ టెండర్ షెడ్యూల్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి 3,50,00,000 రూపాయలతోటి. అది నిజమైనటువంటి ప్రభుత్వం, రైతాంగ ప్రభుత్వం అంటే అని చెప్పి చెప్పక తప్పదు. 22వ తారీఖున షెడ్యూల్ టెండర్లు దిగిపోతున్నారు. ఎవరికొవరికి టెండర్ వస్తుంది. వచ్చిన దాన్ని 40 రోజుల్లోనే పూర్తి చేసి ఆ పథకాన్ని అమలు చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాం. ఇది చంద్రబాబు చేసేటటువంటి కార్యక్రమాలు రైతాంగ సోదరులకు కానీ సోదరిమణులకు కానీ. అదే రకంగా చూసుకుంటే ఇవాళ ఏదైతే నిర్వీర్యం అయిపోయిందో 31,000 ఎకరాలకు సంబంధించినటువంటి తాళ్ళూరు ఎత్తుపోతల పథకం 52 కోట్ల రూపాయలు ఖర్చు వెచ్చించి తొందరగా టెండర్లు పిలవండి అని చెప్పేసి నోటార్డర్ ఇచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా మనం చెప్తున్నాం. కసింకోట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ ఒడిశా నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కసింకోట సత్తెమ్మ తల్లి మల్పు వద్ద స్కార్పియోలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 50 లక్షలు విలువ చేసే 262 గంజాయిని కసింకోట పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన వారిలో 4 అరెస్ట్ చేస్తామని, 3 పరారీలో ఉన్నామని తెలిపారు. అరెస్ట్ అయిన వారి నుంచి మహేంద్ర స్కార్పియో, టీవీఎస్ స్కూటీ, 4 సెల్ ఫోన్లు, 3,200 నగదు సీజ్ చేశామని అన్నారు. ఈ సమావేశంలో సిఐ అల్లుస్వామి నాయుడు, ఎస్ఐలు లక్ష్మణరావు, మనోజ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. లిమిట్స్లో ఒక 262 కేజెస్ గాంజా దొరకడం జరిగిందండి. దీంట్లో ఒక 4 అక్యూజ్డ్ అండ్ ఒక మహేంద్ర స్కార్పియో అండ్ టీవీఎస్ జూపిటర్ స్కూటీ, ఇది పైలట్ కింద యూజ్ చేశారు. పైలట్ వెహికల్లో ఒక 2 ఉండి వాళ్ళకి దారి చెప్తూ ఉంటే స్కార్పియోలో వాళ్ళు సరుకు తీసుకొచ్చారు. సత్తమ్మ తల్లి కర్వ్ దగ్గర కసంకోటలో ఆఫ్టర్ గెటింగ్ సమ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఎస్ఐ అండ్ టీమ్ వెళ్ళి దాన్ని చెక్ చేసి సీజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చేసి మాకు వచ్చే 262 కేజెస్ గాంజా, 4 మొబైల్ ఫోన్స్ అండ్ క్యాష్ 3,200 సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద 2017 అండ్ 2022లో ప్రీవియస్ కేసెస్ కూడా వీళ్ళ మీద నమోదవడం జరిగింది. వీళ్ళ సోర్స్ అండ్ డెస్టినేషన్స్ కూడా కనుక్కుంటాం. వీళ్ళు తమిళనాడు తీసుకెళ్తున్నాను అంటున్నారు. వాళ్ళు ఏదో త్రూ సమ్ మ్యాప్స్ కమ్యూనికేట్ చేసుకుంటున్నారని డెస్టినేషన్ కూడా తీసుకొస్తాం. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం సీతారామ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు తల్లి మరియు 2 కుమార్తెలను హతమార్చి పరారైన విషయం ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం సామర్లకోట సీతారామ కాలనీలో నివాసం ఉంటున్న మునపర్తి దున్ను ప్రసాద్ భార్య అయిన సుమారు 30 సంవత్సరాల వయసు గల మునపర్తి మాధురిని మరియు పెద్ద కుమార్తె 8 సంవత్సరాల నిసిని మరియు 6 సంవత్సరాల ప్రిన్స్ని గుర్తు తెలియని వ్యక్తులు తల మీద గట్టిగా గాయపరిచి హతమార్చినట్లు తెలియజేశారు. పనిని మొత్తం బయటికి వెళ్లి వచ్చిన ఆమె తన్ను ప్రసాద్ ఆదివారం ఇంటికి వచ్చే సమయానికి తలుపులు వేసి ఉండటంతో ఎంత పిలిచినా లోపల వారు పలకకపోవడంతో తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లడం జరిగిందని, లోపల భార్య మరియు 2 పిల్లలు చనిపోయి ఉన్నారని తెలిపారు. సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ బిందు మాధవ్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్, పెద్దాపురం సిఐ విజయ్ శంకర్, జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, సామర్లకోట ఎస్ఐ రమేష్, పెద్దాపురం ఎస్ఐ మోనిక, ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి డాగ్ స్వాట్ టీవీతో దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. తల్లి గారు అట్లనే వాళ్ళ 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు 6 years and 8 years
వాళ్ళ ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్కి నోటిఫై చేసి పోలీస్ వచ్చి వెరిఫై చేయడం జరిగింది. వచ్చేసరికి మాధురి గారు అట్లనే వాళ్ళ పిల్లలిద్దరూ చనిపోయి పడిపోయినట్టుగా కనిపించింది. ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు. క్రూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. వన్స్ ఈస్ డిటెక్టెడ్ విల్ నోటిఫై. బయట లాక్ చేస్తుంది, లోపల లాక్ చేస్తుంది, ఇవతలది లోపల కనెక్ట్ ఉంటుంది. అవతలతో తీరు ఎప్పుడు అవతలతో లాక్ తీసేసి ఉంటుంది, లోపల నుంచి లాక్ తీసుకుంది చాలా గుర్తుతోటి. డ్రైవర్ బాబు ఎప్పుడే టూటీ తెచ్చాను, అగాలి కోసం తాటికెళ్ళి చెప్పులు తెచ్చారు అక్కడే. ఉపాధి శ్రామికులు 100 రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కంత్రాడ గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు సామాజిక బృందం ఆధ్వర్యంలో ఉపాధి శ్రామికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 94 రకాల పనుల గురించి వివరించారు. గ్రామ నమూనాని వివరించారు. ఉపాధి శ్రామికులకు ప్రతి ఒక్క కుటుంబానికి 100 రోజుల పని దినాలు కల్పించారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని జనసేన నాయకులు పిల్లా శివశంకర్ తెలిపారు. పండ్ల తోటలకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేశారని, పండ్ల రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు తెలిపారు. అనంతరం గ్రామంలో పెద్ద ఎత్తున ఉపాధి శ్రామికులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, బీజేపీ జిల్లా కార్యదర్శి గండి కొండలరావు, గ్రామ సర్పంచ్ సైతన భారతి, వరప్రసాద్, తెలుగుదేశం నాయకులు పిల్ల సురేష్, ఉపాధి మీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. పథకం గురించి చాలా వివరంగా చెప్పారు. వ్యవసాయం సంక్షోభంలో పడిన తర్వాత గ్రామాల్లో ప్రతి రైతు ఏదో పశువులు మేపుకోవటం, వ్యవసాయం చేసుకోవటం ఇలా నిత్యం పని ఉండేది. ఎప్పుడైతే సంక్షోభంలో పడిందో ఈ పశువుల్ని తీసేస్తారు. గవర్నమెంట్ పెట్టి దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. మనకి ఇప్పటి వరకు కూడా మనం ఎప్పుడు పని కావాలనే చూస్తుంటాం. మనం ఎప్పుడు పని చెప్తున్నారా లేదా, పని కావాలి, అదొకటే మనకి బుర్రలో బాగా నాటుకుపోతుంది. కానీ ఉపాధి హామీలో చాలా స్కీమ్స్ ఉన్నాయి. తోటలు పెంచుకోవడం కానీ, ఈ పళ్ళ తోటలు కానీ. ఆ రోజున గవర్నమెంట్ వారు కూడా చాలా ఆలోచనతో కూడా ఈ పళ్ళనే కాదు మేక ఫలాలు ఎక్కువగా ఉన్నాయి, అంటే పండుగ బాగా అన్నమాట. వారికి ఎటువంటి అందరికీ నమస్కారం. మేము ఐఈసీ టీమ్గా ఏర్పడి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మార్చులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా గౌరవ సామాజిక తనిఖీ డైరెక్టర్ జి శ్రీకాంత్ గారి నేతృత్వంలో మరి ఐఈసీ టీమ్గా ఏర్పడి మరి గ్రామంలో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని మరింత విస్తృతంగా గ్రామాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా మేము గ్రామంలోకి వచ్చి మరి గ్రామాన్ని అంతటిని కూడా నలుమూలల పరిశీలన చేసి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కలిసి ఈ యొక్క ప్రోగ్రాం కోసం వివరణ ఇచ్చి మరి ఒక రోజు అనేది ఫిక్స్ చేసి మరి ఆ రోజు గ్రామసభ, బహిరంగ గ్రామసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిఆర్ ఏదైతే ఉందో ఆ పనుల జాబితాను అందరిలో కూడా జనాలకి తెలియజేయడం, మరి జనాల్లోంచి అవగాహన కల్పించడం. అదేవిధంగా ఈరోజు వేతన రేటు 307 రూపాయలు రావాలి అంటే ఏ విధంగా పనిచేయాలి, ఆ విధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ఉపాధి శ్రామికులందరికీ కూడా అవగాహన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు పిఠాపురం మండలంలోని కందరాడ అనే గ్రామ పంచాయతీలో మరి ఈ యొక్క ఐఈసీ యాక్టివిటీస్ అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా గ్రామస్తులందరి సమక్షంలో మరి బహిరంగ గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పిఆర్ఏ మ్యాప్ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో అందరికీ అవగాహన చేస్తూ అందరినీ చైతన్యపరచడం జరిగింది. అదేవిధంగా తదనంతరం మరి ర్యాలీ, బహిరంగ ర్యాలీ ద్వారా మరి అందరికీ కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరికీ తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం
కవులూరు గ్రామంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ అలియాస్ చిన్నితో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రైతన్నుల ఆనందోత్సాహాల నడుమ పూర్తిగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. పీఎం మోడీ వారణాసిలో పీఎం కిసాన్ నిధుల విడుదల దర్శిలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభావ కార్యక్రమాలను ఆన్లైన్లో వీక్షించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు అలియాస్ బాల, వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతమందికి 15,000 రూపాయల చొప్పున అందించడం జరిగింది. ఓ పక్క అభివృద్ధి మన గ్రామానికే చూడండి, 2 రోడ్లు కట్టుబడివాడపాలెం నుంచి వచ్చే రోడ్డు ఒకటి, ఇటు కౌలూరు నుంచి వచ్చే రోడ్డు ఒకటి. కట్టుబడివాడపాలెం నుంచి వచ్చే రోడ్డు మొన్నే నేను శంకుస్థాపన చేశాను, పనులు ప్రారంభమైనాయి. ఇటు పక్క శాంతినగర్ నుంచి కొండపల్లి నుంచి వచ్చే రోడ్డుకి 1 కిలోమీటర్ పైన నేను సిమెంట్ రోడ్ వేయించాను. రాబోయే 1 కిలోమీటర్ ఉంది, దాన్ని కూడా వచ్చే 2 నెలల లోపల పూర్తి చేయించడం కోసం అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. కౌలూరుకు వచ్చే 2 రోడ్లు, ఇటు పక్కన మనం పైడూరుపాడు వెళ్ళే రోడ్డు కూడా కొత్త రోడ్డు నిర్మాణం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎప్పుడో దిగింది, మళ్ళీ మన బుడవేరు వరదలకి బుడవేరు కాలువ తెగి పొలాలన్నీ ఇబ్బంది పడతా ఉంటే ఈ కొద్ది కాలంలోనే దానికి ఆర్సీసీ వాళ్ళు శాశ్వత నిర్మాణ పరిష్కారం చేసి భవిష్యత్తులో రైతన్నలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఉన్న రోడ్లు ఏమాత్రం పనికిరాని పరిస్థితిలో ఉంటే వాటన్నిటిని క్రమ పద్ధతిలో చక్కదిద్దుతూ ఉన్నారు. కాబట్టి మీ అందరి సహకారం కావాలి. తప్పకుండా మన ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కుట్రపూరితంతో 3 రాజధానులు అని చెప్పి ఉన్న రాజధానిని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ సర్వేగంగా పనులు మొదలెట్టి 3 సంవత్సరాల్లో హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరియట్ అన్ని పూర్తి చేయడానికి నిర్మాణాలకి తగు చర్యలు తీసుకున్నారు. అవన్నీ జరిగితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన బిడ్డలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకటం తథ్యం. ఈ రాష్ట్రం ఈ 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుందని, పేదలకి అండగా ఉంటుందని, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు సాగుతుందని, ఆ 75 ఏళ్ల నవ యువకుడి కృషిని మీరందరూ గమనించాలని అటు పవన్ కళ్యాణ్ గారు అరాచక పాలనకు వ్యతిరేకంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే ఈ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు తెలుగు ప్రజల మీద జరుగుతున్న అరాచకానికి వ్యతిరేకంగా కూటమికి మద్దతు ఇచ్చి కూటమిలో చేరి ఈ రోజు అభివృద్ధిలో ముందుకు సాగుతా ఉన్నారు. అలాగే కేంద్రంలో కూడా అనుభవజ్ఞుడైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనకు సహకారం అందబట్టి ఈ రాష్ట్రం పునర్నిర్మాణ దిశగా సాగుతుందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, తప్పకుండా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈ రోజు ఇంతమంది హాజరయ్యారు. ఇప్పటికే చాలా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్న స్పీకర్ చింతకాయల. నాతవరం మండలం గునుపూడి గ్రామంలో అవతాతలకు పింఛన్లు అందజేసిన అయ్యన్న పాత్రుడు. జగన్ జైలుకెళ్లడం ఖాయమని, భవిష్యత్తులో వైసీపీ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని జోసిం చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఎన్నికల్లో ప్రజలు చాచి లెంపకాయ కొట్టిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేసిన సత్యానందరావు. రెడ్డిగూడెం మండలంలో జెడ్పీటీసీ సభ్యులు పాలకి ఆధ్వర్యంలో కొనసాగుతున్న బాబు షూరిటీ మిషన్ గ్యారంటీ కార్యక్రమం. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ శ్రేణులు పిలిపించిన మాజీ మంత్రి జోగి రమేష్. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం సీతారామ కాలనీలో అత్యంత దారుణ ఘటన. తల్లి మరియు 2 కుమార్తెలను హతమార్చి పరారైన గుర్తు తెలియని హంతకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.